ప్రమీల జాగ్రత్త, ఎక్కడున్నావు? గాయాలేమయ్యాయి? వేసిన ప్లాన్ మొత్తం నాశనం చేసేసాడు. చెత్త వెదవా. నీకేదో అయ్యిందని నేను భయపడి చచ్చాను కదరా. ఎందుకలా చేసావు? పెద్ద యాక్సిడెంట్ జరిగిందన్నావు కదరా, ఇదేనా? ఏంట్రా గాయాలేం లేకుండా కట్లు కట్టుకోవచ్చు? ఎందుకంటే ఈ డ్రామా? అంటే అది మాకిప్పుడే పెళ్ళైంది, వెంటనే శోభనం ఎందుకు? ఒకరికొకరం ఇంకా క్లోజ్ అవ్వాలి, కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాం. అది మీకు చెప్తే వినరని ఇలా చేశాను. అబద్ధం చెప్పడం ఎందుకురా? అదేదో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. శోభనంలో ఒకరికొకరు బోల్డ్ అంతా అర్థం చేసుకోవచ్చు. ప్రశాంత్ బాగానే ఉన్నాడు కదా, ఇక పంతులు గారు పెట్టిన ముహూర్తానికి శోభనం జరిపించేద్దాం. ఏమంటారు మావయ్య? అవునమ్మా, వీడికి శోభనం జరిపించాల్సిందే. అశ్మిత, గెట్ రెడీ ఫర్ దాట్. ఆల్ ది బెస్ట్. ఈ రూమ్ లోకి వచ్చే ముందు రామలక్ష్మి ఎందుకు నవ్వింది అదంటూ తెలుసుకోవాలి. నాకు తెలుసు నువ్వు కాల్ చేస్తావని. ఏంటశ్మిత, నాకు కాల్ చేసావు? ఇంకేమైనా కావాలా? ఇందాక ఎందుకు నవ్వావు? అది ఎప్పుడు? నన్ను రూమ్ లోకి పంపించేటప్పుడు. ఓహో అదా, ఇందాక నీ మొహంలో ఒక భయం కనిపించింది. ఏంటది? నీళ్ళ దాకా తీసుకొచ్చిన గుర్రాన్ని నీళ్లు తాగించలేవన్నావు కదా, నాకప్పుడు ఆల్రెడీ నీళ్లలో మునుగుతున్న గుర్రం కనిపించింది. పిచ్చి రామా, నువ్విచ్చిన పాలు ఆల్రెడీ మీ మరిది గారు, అదే ప్రశాంత్ గారు గడగడ తాగుతున్నాడు. కాసేపట్లో గుర్రు పెట్టి నిద్రపోతాడు. అయ్యో అశ్మిత, గడగడ తాగే వరకే నీకు తెలుసు, కానీ ఆ తర్వాత నిద్రపోడు, మరి నిన్ను గడగడలాడిస్తాడు. వాట్ యు మీన్? ఐ మీన్ నీకిచ్చిన పాలల్లో
నేను కలిపింది షుగరో స్లీపింగ్ టాబ్లెట్సో కాదు. మరి నువ్వే అర్థం చేసుకోవాలి. అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ వాట్ యుర్ థింకింగ్ అదే. హే, నిన్ను ఏయ్, నన్ను కాదు, చేతనైతే ఆ గుర్ర నాపుకో. అండ్ ఎంజాయ్ ద నైట్ అస్మిత. బాయ్ బాయ్.